రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటని తండాలో భరత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 2 నెలల క్రితం బాలుడిపై కుక్క దాడి చేయడంతో రేబీస్ వ్యాధి వచ్చింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటని తండాలో భరత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 2 నెలల క్రితం బాలుడిపై కుక్క దాడి చేయడంతో రేబీస్ వ్యాధి వచ్చింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. గాయత్రి, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుటాని తండలో విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పుటాని తండ గ్రామానికి సంబంధించిన భానోత్ రవీందర్ సంజయాల రెండో కుమారుడు భరత్ పై గడిచిన 2 నెలల క్రితం ఇంటి వద్ద బాలుడు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. కుక్క దాడి చేసిన సందర్భంలో అటువైపుగా కుక్క దాడి చేసి కుక్క కరిచి వెళ్ళిన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు కాస్త ఇంటి ముందు నుంచి ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న ఆ రోడ్డుపై బైక్ ఒకటి ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టడంతో కాలుకు గాయమైంది. కుక్క కరిచిన కాలు కరిచిన చోటే గాయమైంది. ఆ బండి ఢీకొట్టడం వల్లే గాయమైంది అని చెప్పేసి తల్లిదండ్రులు పెద్ద పట్టించుకోలేదు. ప్రథమ చికిత్స మాత్రం గ్రామంలో ఆర్ఎంపీ వద్ద చేయించారు. అనంతరం తనకి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చేర్చలేదు. 2 నెలల తర్వాత వాళ్ళంతా గిరిజనులు కావడంతో తండా ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా దానికి సంబంధించిన బాలుడిపై ప్రత్యేక శ్రద్ధ కూడా చూపెట్టలేదు. ఆ ర్యాబిస్ కుక్క కలిసిన తర్వాత ర్యాబిస్ వ్యాధి గత సోకింది. ఆ విషయం కాస్త బాలుడిని పూర్తిస్థాయిలో పరీక్షించకపోవడంతో గడిచిన 2 నెలల క్రితం ఘటన జరగగా ఈ రోజు నిన్న మధ్యాహ్నం ఉదయం 10:30-12 గంటల ప్రాంతంలో బాలుడికి కొంచెం అస్వస్థ గురవడంతో స్థానిక ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లడంతో బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. బాలుడు వింతగా మాట్లాడుతున్నాడు అంటూ మాత్రానికి ఆర్ఎంపీ చెప్పాడు. ఆర్ఎంపీ సూచనల మేరకు ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రి తరలించడంతో ఖమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు బాలుడిని పరీక్షించారు. భరత్ను పరీక్షించిన బాలుడిని మాత్రం కొన్ని నెలల క్రితం దాదాపు నెల నుంచి 2 నెలల క్రితం వరకు కుక్క కరిచి ఉంటది. కుక్క కరటం వల్లనే ఈ బాబుకి ర్యాబిస్ వ్యాధి సోకిందని చెప్పేసి వైద్యులు నిర్ధారించి బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ తీసుకెళ్లాలి, హైదరాబాద్ నిమ్స్ లేదా నిలోఫర్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు ఉటావుట్టిన సాయంత్రం ప్రాంతంలో 4:30 ప్రాంతంలో హైదరాబాద్ ఖమ్మం బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ సూర్యాపేట వరకు వెళ్లేసరికి మార్గ మధ్యంలో బాలుడు పరిస్థితి బాలుడు మృతి చెందిన సంఘటన జరిగింది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.